హలో యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే సూపర్ ఉన్నాను అనుకోండి. ఈరోజు ఏం చేస్తున్నా అని అనుకుంటున్నారా? చిన్నప్పటి నుండి నన్ను మోసం చేస్తూ వచ్చిన కర్రీ అదేనండి, బెండకాయ కర్రీ. అదేంటి సత్య, నిన్ను మోసం చేసిన కర్రీ అని అనుకుంటున్నారా? చిన్నప్పటి నుండి బెండకాయ తింటే మ్యాథ్స్ వస్తుంది అని చెప్తూనే ఉండేవాళ్ళు కదండి. ఎక్కడొచ్చింది, ఏమొచ్చింది చెప్పండి. అందుకే ఇది నన్ను మోసం చేసిన కర్రీ అని చెప్తున్నాను. మీకు కూడా అలాగే అనిపించిందా? పోనీ ఇప్పటికీ అలాగే అనిపిస్తుందా? కామెంట్ చేయండి. ఈ కర్రీని ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తూ ఉంటారు. కొంతమంది పల్లీలు వేసి చేసుకుంటారు, కొంతమంది శనగపిండి మిక్స్ చేసుకొని కూడా వేసుకుంటారు. నేనైతే కొంచెం సింపుల్గానే చేసేస్తున్నానమాట. కానీ లేక లేక ఎర్లీ మార్నింగ్ మా ఆయనకి బాక్స్ పెడదాం కదా అని లేచి కష్టపడి చేద్దాం కదా అని చేస్తుంటే ఇదిగో కరెంట్ ఇలా హ్యాండ్ ఇచ్చింది చూడండి. ఎర్లీ మార్నింగే కరెంట్ పోయింది. 5 o'clockకి స్టార్ట్ చేసానో లేదు, పోయింది. దరిద్రం. అయినా మన ఫేస్ మీద దరిద్రం రాసి పెట్టుంటే ఎవరు మాత్రం ఏం చేస్తారు కదా. మీకు కూడా అలాగే అనిపిస్తుందేమో కానీ. సో ప్రాసెస్ ఏం లేదండి, సింపుల్గానే ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసేసుకోవాలి. ఇలా ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక అందులో తాలింపు గింజలు వేసేస్తున్నాను. ఇవి కూడా కొంచెం హీట్ అయ్యాక పచ్చిమిర్చి వేసాను. పచ్చిమిర్చి నేను వేసిన ఫోర్స్కి చింది అవి వచ్చి నా కళ్ళలోనే పడింది పచ్చిమిర్చి అయితే. ఇంకా ఇవి కూడా కొంచెం ఫ్రై అయ్యాక ఆనియన్ కూడా వేసేస్తున్నాను. ఆనియన్ అనేది కొంచెం పెద్దగానే కట్ చేసుకున్నాను. ఆనియన్ వేసి ఇది కూడా కలిపేసుకోవాలన్నమాట. ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత అందులో కొంచెం కరివేపాకు, మీకు గుర్తుందా? కరివేపాకు తింటే కూడా మ్యాథ్స్ వస్తుంది అని చెప్పేవాళ్ళు మన మమ్మీ డాడీ, పెద్దవాళ్ళు ఎవరన్నా అదే చెప్పేవాళ్ళు మనం చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు. అందుకే కర్రీస్లో మాత్రం కరివేపాకు పక్కకు పెట్టకండి, తింటేనే మ్యాథ్స్ వస్తుంది అని మనల్ని ఎంత దుబ్బేవాళ్ళండి, గుర్తుందా? కరివేపాకు కూడా ఫ్రై అయ్యాక ఇలా బెండకాయ వేసేసుకుంటున్నాను. బెండకాయ వేసి అందులో కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం సేపు తిప్పేయాలన్నమాట. తిప్పి ఒక 5 minutes స్టవ్ మీద అట్లాగే ఉడకనిచ్చేయాలి. ఇంతకీ నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయో లేదో ఎవరో చెప్పలేదండి. ఒకవేళ మీకు నచ్చితే కామెంట్ చేయండి. ఇంకేమన్నా చేంజ్ చేసుకోవాలి, ఇంకేమన్నా అలా చేయి ఇలా చేయి అని ఏమైనా సజెషన్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి. అప్పుడే కదా నాకు కూడా తెలుస్తుంది ఎలా చేయాలి ఏంటి అనేది. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి నా ఛానల్కి అయితే. ఇలా చూస్తున్నారు కదా, బెండకాయ అయితే కొంచెం సాఫ్ట్ అయిపోయిందనమాట. మళ్ళీ ఒక లిడ్ క్లోజ్ చేసేసి ఒక 5 minutes అనేది ఉడికించుకోవాలి. ఇలా మధ్య మధ్యలో తీసి కలుపుతూ ఉంటేనే అడుగంటకుండా మాడకుండా ఉంటుంది. ఆయిల్ అనేది కూడా కొంచెం సపరేట్ అయిపోయింది. సపరేట్ అయ్యాక ఇలా పసుపు వేసేసుకుంటున్నాను. 1 స్పూన్ పసుపు, ఒక 2 tablespoons ఆఫ్ కారం వేసేస్తున్నాను. ఇందులోనే కొంచెం టేస్ట్కి సరిపడా కొత్తిమీర కూడా వేసేస్తున్నాను. ఒకేసారి కొత్తిమీర కూడా వేసి కలిపేస్తున్నాను అనమాట. అప్పుడే పీసెస్కి కారము కొత్తిమీర అంతా కలుస్తుంది కాబట్టి. సో ఒక 2 minutes స్టవ్ పైన ఉంచి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇంకా నేను బాక్స్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీ సపోర్ట్ నాకు చాలా అంటే చాలా అవసరం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.